ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదయత్తస్య నిస్సగతైవాని జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే, మనకి గనక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసినా లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ముందుగా తెలిసినా ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ చేయగలమని అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా అది కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది ఈరోజు టాపిక్. అది ఎలాగా అంటే 3 విషయాలు ఇక్కడ. ఒకటి, మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్త శాస్త్రమే అంటారు, నిమిత్తం ద్వారా తెలియడము. మూడవది, ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం. ఈ 3 విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక్కొక్క రాశి రీత్యా ఒక్కొక్క లగ్నం రీత్యా చూసుకుంటే కనుక ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి ప్రకృతి మీరు తీసుకునే లైఫ్లో మేజర్ డెసిషన్స్ మేజర్ మీ లైఫ్ని టర్న్ చేసేటువంటి, మీరు ఏదైనా పనులు చేసేటప్పుడు స్వప్న రూపంలోని లేదా మీ పరిసరాల రూపంలో ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది అని చెప్తాను. పర్టికులర్గా ఇక్కడ ఇచ్చే ఇండికేషన్ స్త్రీ రూపంలో, స్త్రీ అంటే ఒక లేడీ రూపంలో ఇస్తుంది. అంటే అలాగా ఎవరితోనైనా ఒక స్త్రీతో గొడవ అయినట్టుగా స్వప్నంలో వస్తుంది, లేదా గొడవ తను గెలిచినట్టుగా మీ మీద, లేదా ఒక పేపర్లోనూ యూట్యూబ్లోనూ నిత్య జీవితంలో అప్పుడే పక్కింటి వాళ్ళు ఏదో స్త్రీ పక్కింటి వాళ్ళతో గొడవ పడుతుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఒక 2-3 ఇంటికి వచ్చారు, ఒక బిజినెస్ పెడదామనుకున్నారు. అతను ఏం చేసినట్టు సరే అగ్రిమెంట్స్ పేపర్స్ ఉంటాయని పెద్ద సౌండ్ వచ్చింది, పక్క నుంచి పెద్ద గొడవ పెట్టుకుంటున్నట్టుగా. ఇంటికి గొడవ అని చెప్పి తలుపు తీసి చూస్తే పక్క ఇంట్లో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవై వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి అక్కడ సమ్ బిగ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఏమిటి గొడవ అనుకున్నాడు ఆయన. అనుకొని సర్లే మన పని మనం చేసుకుందాం లేదా అనుకున్నాడు. సిగ్నేచర్ చేసేసాడు. తర్వాత అంటే ఇది జరిగిన సంఘటన. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళ బిజినెస్లో ఎవరైతే ఒక స్త్రీ ఉందో పార్ట్నర్షిప్స్లో మొత్తం వీళ్ళు 5 కలిసి చేశారు. ఆవిడ వీళ్ళందరితో గొడవ పెట్టుకొని కోర్టు కేసు వేసింది. వీళ్ళను మోసం చేశారు, మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏదో ఇస్తా అన్నారు, ఏదో చేస్తా అన్నారు, నా దగ్గర డబ్బులు మొత్తం తీసేసుకున్నారు. కానీ నిజంగా వాళ్ళు ఎటువంటి మోసము చేయలేదండి. వాళ్ళందరూ ప్రాంప్ట్గానే పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి మార్కెట్ కలిసి రాక వాళ్ళ ప్రోడక్ట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కావచ్చు, మార్కెట్ కలిసి రాకపోవడం కావచ్చు, వాళ్ళ టైం బాగోకో ఇబ్బంది పడ్డారు. బట్ సరే ఇబ్బంది పడ్డారు, బిజినెస్ చేశారు, లాస్ అయిపోయారు. కానీ ఈవిడ టార్చర్ కూడా ఎక్కువైపోయిందండి. నా డబ్బులు నాకు ఇచ్చేసాను, మీరు ఏం చేస్తున్న సంబంధం. అది ఎట్లా కుదురుతుంది? ఒక 5 కలిసి ఒక బిజినెస్ చేసినప్పుడు నష్టమో కష్టమో లాభమో అందరూ కలిసి పంచుకోవాలి. నాకు మీరు లాస్లో అయిపోయిన సంబంధం లేదు, నా డబ్బులు నాకు ఇచ్చానని కూర్చొని ఉల్టా వీళ్ళని అవమానించారని, ఇబ్బంది పెట్టారని పెద్ద పెద్ద కేసులు వేసేసింది. నేను అడిగాను ఆ క్లయింట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, సార్ ఎట్లా మీరు ఎందుకంటే ముందు ఏదైనా ప్రకృతి ఏదైనా ఇండికేట్ చేసి ఉంటుందండి అంటే, అప్పుడు అతను ఒక 5-10 నిమిషాలు బాగా ఆలోచించి సార్ ఇది జరిగింది అన్నాడు. అంటే ఏంటి, ప్రకృతి వెరీ క్లియర్గా మనకు చెప్తుంది, మనం ఇక్కడ ఏదో జరగబోతుంది, యూ హ్యావ్ టు చెక్. ఒకవేళ వాళ్ళు కనుక మనం ఈ అగ్రిమెంట్ చేస్తున్నాము, ఇందులో మనం తయారు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మనం
వెళ్ళే మార్కెట్ స్ట్రాటజీ ఏదైతుందో మనం ఎక్కడైనా మనం తప్పు చేస్తున్నామా, ఇదంతా మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా ఒకసారి చెక్ చేసుకుంటా ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటే వాళ్ళ లైఫ్స్ బాగుండేవి, ధనం కోల్పోయేవారు కాదు, కోర్టు కేసులు అయ్యేవి కాదు కదా. సో ఇది బాగా అర్థం చేసుకోవాలి. మరొకటి ఏంటంటే ఇక్కడ ఇది స్వప్న రూపంలో కూడా వస్తుంది కొంతమందికి. ఏదో స్త్రీతో ఏదో గొడవ అయినట్టు, ఆవిడేదో వీళ్ళతో విపరీతంగా గొడవ చేసినట్టు, ఇబ్బంది పెట్టినట్టు. అంటే ఏంటి వీళ్ళు, అంటే ఇది ఎందుకు వస్తుంది, ఇక్కడ స్త్రీ ఏదో నెగిటివ్ అనో, పురుషుడు ఏదో పాజిటివ్ అనో, లేకపోతే తల్లి మంచిది కాదనో, తల్లి మంచిదనో, తండ్రి మంచిది కాదనో, ఇలా పట్టింటే వాళ్ళు ఏదో వాళ్ళ ఇదని కాదు. అక్కడ మీరు చేసినటువంటి పాప కర్మ ఈ రూపంలో వస్తుంది ధనుసు రాశి వారికి. అందుకే చూడండి, ధనులగ్నంలో జన్మించాం, పర్టికులర్ ధనులగ్నంలో జన్మిస్తే అందుకే చాలా మటుకు లైఫ్లో మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తాయి వాళ్ళకి. స్త్రీ సంబంధంగానే వస్తుందండి ఆ ఇండికేట్ చేయడం కూడా అది. సో మీరు మరి చేయాల్సింది ఏమిటి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయాలి. ఓం లక్ష్మీ నరసింహస్వామి అని అనుకుంటూ ప్రతి డెసిషన్ చేసేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు చేయండి. ఖచ్చితంగా మీ విజయం తోడుంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు అంశం ఏదవుతుందో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన, అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి ఇవన్నీ. ఉదయం కూడా దాని గురించి తదేకంగా ఆలోచించిన ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు. లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా, లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఉండి ఆ స్వప్నం వచ్చినా, మీరు అది ఊహించుకున్న దాని గురించి, ఇలా జరుగుతుందేమో ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక అంశం, ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు, బ్యాడ్ సైన్ కావచ్చు, మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్. అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ వినబడింది, వెంటనే ఆపేయడం మంచిది అక్కడ. ఎందుకంటే ప్రకృతి మీకు చెప్తుంది, ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అంటే ఎవరో కాదు, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారు. అది ఈశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర రూపం అనుకోండి, ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే, కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి. అంటే అలా అంటే ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి, దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి. అప్పుడు ఏంటంటే ప్రకృతిలో ఒక నెగటివ్ సైన్ ఆపడం. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్స్తో సంబంధాలు కలిగి ఉంటుంది. అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది, అసుర శక్తులతోనే ఉంటుంది, కర్మ ఉంటుంది. కర్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి, అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్ధం అవుతుంది. అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో దీనివల్ల నేను బాగుపడబోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే, నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో, నేను ఈ పూజ చేద్దామంటే ఆటంకం వచ్చింది, నేను ఈ పూజ చేయకూడదేమో అనుకుంటాను. అలా కాదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది, కడుపులో ఏదో పురుగున్న, ఆ పిల్లవాడు ఏడుస్తాడు. అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి వద్దేమో అనుకుంటే ఎట్లా, ఆ పిల్లవాడు చేదుగా ఉంది కాబట్టి వద్దంటాడు. లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు కానీ ఆపం కదా. అంటే వీటి ఒక మంచి పనికి మాత్రం వీటిని తీసుకోకూడదు. అంటే అలాగా ఒక ధర్మమైనటువంటి పని చేస్తున్నాము, వాళ్ళొక లోక కళ్యాణం కోసం పని చేస్తున్నాము, ఒకరికి దానం ఇస్తున్నాము. ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు, లేకపోతే పరామర ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వబోతున్నారు. ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కాదండి, ఒక దానం లాగా, లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నారు, దానికి ఇటువంటివి వర్తించవు. ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నా అంటే నాకు మధ్యలో ఆటకం వచ్చింది, హెల్ప్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా, మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే సిగ్నల్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు. వీటిని నేను రాసుల వారిగా ఎలా అయితే చెప్పానో, దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా అర్థం చేసుకోండి. అలా కాకుండా మనం
ఏంటంటే మనం చాలా మంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాను. అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అర్థం అవ్వాలన్నా, ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక్క విషయం బాగా అర్థం చేసుకుంటాం. అదేమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి. ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము. చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక గిన్నె ఉంది, ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్, ఇలా ఉంటే స్టోర్ అవుతుంది. ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది. ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలా మందికి అర్థం కాదు. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు, నువ్వు చెప్పిందే శాసనం అని కాదు, నువ్వు చెప్పిందే జరగాలని కాదు, నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు, నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు. అందరి యొక్క అభిప్రాయాలను నువ్వు స్వీకరించగలగాలి. అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి. అవతల వాడు చెప్పిందా మనం చిరాకు పడిపోవడం, కోప్పడిపోవడం, అట్ట చెప్పి కొట్టిపోయడం చేయకూడదు. ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు. వినండి, ఓపికగా వినండి, అవునా అని అనుకోండి, దాని తర్వాత చర్చించండి, సెట్ చేసుకోండి. చాలా మటుకు ఏమవుతుంటుంది అంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు, కోప్పడేటప్పుడు ఏమవుతుంది, ప్రకృతి ఇవ్వడం ఆపేస్తుంది. ప్రకృతి ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకి చెప్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇది పనికిరాదు, నువ్వు చెప్పకు, నువ్వు నాకు చెప్పేంతటి వాడివా, నేనే నీకంటే గొప్పవాడిని, నేనే నీకంటే బాగా తెలివైన వాడిని, నువ్వెంత నా ముందు అనేటువంటి ఒక అహంకార ధోరణితో మనం కనుక వెళ్తున్నామంటే మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడికి ఆపేస్తుంది. ఓకే, ఇతనిలో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అనమాట, నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది. అంటే దాని అర్థం ఏమిటి, ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా, ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనతో తోడుండాలన్నా మనం త్రిగుణమును గెలవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో, ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, శని ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి, కేతు ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి ఒక్కసారి మీరు గణపతిని, అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదంటే అప్పుడు ఏం చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. పొద్దున్న నిద్ర లేచిన వెంటనే కూడా మీరు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోండి, ఒక్క 2 నిమిషాలు. స్కందుని దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఏదైనా ఫోన్లో పెట్టుకొని, దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని గడపండి నిద్రపోయేటప్పుడు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి. రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుందట. అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది. ఇంతకంటే గొప్పది మరొకటి లేదు. ఎందుకంటే మీరు 24 అవర్స్ మీరు దైవ నామస్మరణలోనే ఉన్నారని చెప్పి దీని యొక్క అర్థం. అంటే అప్పుడు ఏమవుతుంది, దైవం మనతో ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది, కంగారు పడకండి, అది ఫెయిల్యూర్ కాదు, అది వద్దు అని చెప్పి ప్రకృతి చెప్పడం, అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం. ఒక సక్సెస్ వచ్చింది, ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి. లైఫ్ అనేటువంటి ఈ జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో, స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి. కానీ ఇది రాలేదని బాధపడడం, ఇది వచ్చేసిందని పొంగిపోవడం చేయకండి దయచేసి. ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే ప్రకృతి కంప్లీట్గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ని విజయవంతం వైపు తీసుకువెళ్తుంది. మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రేయ.